మా పార్టీ ప్రతి సందర్భంలో కూడా కొత్తగా నియామకులైన పిసిసి అధ్యక్షుల వారిని ఆనవాయితీగా సిఎల్పి మీటింగ్ ఏర్పాటు చేసుకొని సభ్యులకు సంబంధించిన మనోభిప్రాయాలను తెలుసుకోే ప్రయత్నంలో ప్రజాప్రతినిధులు పార్టీ సమన్వయంతో ఏ విధంగా ముందుకు పోవాలని, ప్రతిపక్షంలో ఉంటే సిఎల్పి నాయకులు మీటింగ్ ఏర్పాటు చేసుకొని కొత్తగా నియామకులైన పిసిసి అధ్యక్షుల వారికి శుభాకాంక్షలతో పాటు పార్టీ సమన్వయం గురించి కలిసి పనిచేసే ప్రయత్నం ఇది. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా శాసనసభాపక్షం సంబంధించిన సభ్యులందరినీ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని అనేక విషయాలను ఇటు చాలామంది సభ్యులు వారు మాట్లాడారు. మంత్రులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీకి సంబంధించిన సమన్వయం విషయంలో రాబోయే కార్యాచరణ ఏ విధంగా తీసుకుందామని సూచనలు ఇచ్చారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కూడా పార్టీకి సంబంధించి ప్రాధాన్యత అంశాల విషయంలో ప్రజాప్రతినిధులకు తెలియజేయడం, దీపాదాస్ మున్షి గారు కూడా పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో సూచనలు ఇచ్చారు. ఏఐసిసి తరఫున పాల్గొన్న సెక్రటరీసు, ఇన్ఛార్జ్ సెక్రటరీసు విష్ణునాథ్ గారు, అదేవిధంగా విశ్వనాథన్ గారు ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు పార్టీయే ముఖ్యమంత్రి, పార్టీకి సంబంధించిన అంశాల విషయంలో ఎవరు కూడా మరి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పార్టీకి సంబంధించి పార్టీ సంస్థాగతంగా బలపరిచే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారితో పాటు మేమందరం కూడా పిసిసి అధ్యక్షుల వారికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ పార్టీని మరింత బలోపేతంగా ముందుకు నడిపే కార్యాచరణ తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. విపక్షాలకు సంబంధించి వారికి సంబంధించిన సోషల్ మీడియాను ఉపయోగించుకొని, లేకుంటే మేము ఏదైనా మంచి పనులు మొదలుపెట్టే దాన్ని ఏ విధంగా దుష్ప్రచారం చేయాలనే ప్రయత్నంలో గ్లోబల్ ప్రచారంలో దిట్టగా మా ప్రతిపక్షం ప్రధానంగా టీఆర్ఎస్ గ్లోబల్ ప్రచారం చేయటంలో దిట్ట అయిన టీఆర్ఎస్ వారు ఒక ప్రణాళికబద్ధంగా వారికి ఉన్న సోషల్ మీడియాను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వంపై నిందలు మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము 2014 నుంచి వారు ప్రభుత్వంలో వారు మొదలుపెట్టిన ప్రభుత్వ యంత్రాంగం ఏ రోజు నుంచి ఉందో ఆ 8 నెలల కాలం సమయం తీసుకుందాం బేరీజ్ చేసుకోవడానికి. సార్ ఇప్పుడు మేము 8 నెలల కాలంలో ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినాం, ఎన్ని కొత్త విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం,
మేము చెప్పిన ప్రతి మాట ప్రజలకు సంబంధించి అమలులో తెచ్చే ప్రయత్నం ఈ 8 నెలల కాలం 2014లో కానీ 2018లో కానీ ఆనాడు వారు ప్రభుత్వాలకు వచ్చినప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకేలే. అలాగే అసలు నైతిక హక్కు లేదు మా మీద మాట్లాడేది. ఓడిపోయినా ప్రజలు ఏమాత్రం దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పత్రికలు వారి సొంత పత్రికల ద్వారా వారి సొంత మీడియా ద్వారా లేకుంటే ఇతర మీడియాల పరంగా దుష్ప్రచారం తెలిసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము ప్రజలకు సంబంధించిన అంశాలను నిరంతరం 24 గంటలు ప్రభుత్వ యంత్రాంగం పురమాయించి ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు పోతా ఉన్నాం. మేము స్పష్టంగా ఉన్నాం. వారి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరనే మాకు గాఢంగా బీసీ కులగణనకు సంబంధించినటువంటి విషయంలో జనాభా లెక్కలు తేలితేనే జనాభా లెక్కిస్తేనే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయని చెప్పారు. అంటే బీసీ జనగణన జరిగేంత వరకు కులగణన జరగదా? బీసీ కులగణన ఇప్పుడు మేము మా ప్రభుత్వం మా రాహుల్ గాంధీ గారు మొదలుపెట్టిన అంశం ఇది. అసలు దేశవ్యాప్తంగా కులగణన విషయంలో వనరుల విషయంలో బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలకి వారి వాటా వారికే ఉండాలని ఆలోచన చేసింది ఎవరు? రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఎవరు? మా నాయకుడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు మాకున్న కేంద్ర నాయకుడికి సంబంధించిన ఆలోచన మేము ఖచ్చితంగా తూతా తప్పకుండా మేరకు వారి ఆదర్శాలను తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ఏమంటున్నాం అంటే జనాభా లెక్కలు అయితే తప్ప తెలంగాణలో బీసీ కులగణన చెయ్యరా? ఇప్పుడు కులగణన చేయాలి, అన్నీ చేయాలని కొత్తగా బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేస్తా ఉన్నాం? దాంట్లో భాగమే తప్పకుండా చేయడం జరుగుతుంది. మీరు లాజిక్ మిస్ అయ్యింది. బీసీ కులగణన చేయాలని మీరు బీసీ కమిషన్ వేసి బాగుంది. కానీ సీఎం ఇంతకుముందు ప్రసంగంలో ఏం చెప్పారంటే జనాభాను లెక్కిస్తే తప్ప బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పారు. ఇప్పుడు బీసీ ఎన్నికల కోసమే బీసీ చైర్మన్ని మెంబర్ని ఇచ్చారు. వారు ఇచ్చిన రిపోర్ట్ మీద బీసీలకు అదే నేనున్నా, నువ్వు లేవు. ఐ వాజ్ ఇన్ ద మీటింగ్. నేనున్నానన్నా పిఆర్ఓ కాదు. ఐ ఆమ్ టెల్లింగ్ I stand for what I am doing. We are committed for BC census. నేను చెప్తున్నాను చారి ఈ కమిటీ వేసాము. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఈ గాంధీ గారు ఎందుకు వచ్చిండ్రు? నేను ఉన్నది ఇక్కడ మాట్లాడటానికి. హలో ఆయన అడిగా దానికి మాట్లాడించారు. చారి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే దీనికోసం బీసీ చైర్మన్ వేసాము, మెంబర్ వేసాము. ఎలక్షన్లు ఆగినాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు పెడితే రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పంచాయతీ ఎన్నికలు పెడతాం, దాంట్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తారని స్పష్టంగా చెప్పారు. ఐ వాజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సీఎం. ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఏంటండి కాదు మీరు అందరూ అడిగేది ఒకటే ప్రశ్న. ఇది ఎవరి నియోజకవర్గం? ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఎవరు? అరకపోటి గాంధీ గారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు. మర్యాదపూర్వకంగా వారిని కలుసుకోవడానికి రావడం జరిగిందని వారి ప్రస్తావన తీసుకొచ్చిండ్రు. మా సిఎల్పిలో వచ్చిండ్రని మీకెవరని చెప్పినరా? ఏదో ఇష్టం రాజ్యం అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లనే? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, వారి నియోజకవర్గం శాసనసభ్యులు వారికి మర్యాద ఉంది. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు గ్రీట్ చేయడానికి వారు రావడం జరిగింది. ఇది స్పష్టత.
ఇంకా దాంట్లో అభిప్రాయ భేదం ఏంది? ఇంకా దాంట్లో చెప్పేది ఏంది? ఎవరు వాళ్ళు మాట్లాడు. ఇంతకుముందు చెప్పినా కదా, గ్లోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నంలో జరుగుతూనే ఉంటుంది. ఈరోజు ఎవరేమన్నా కానీ ఎవరేమన్నా కానీ నేనే చెప్తా ఉన్నా, ఆనాడు చెప్పినా ఈనాడు కూడా చెప్తా ఉన్నా, ఈ నియోజకవర్గానికి ఒక శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా కలవటానికి రావటం, రేపొద్దున వారు సిద్దిపేటకు వస్తే ముఖ్యమంత్రి గారు సిద్దిపేటకు వస్తే వారు కలవటానికి వచ్చే ప్రయత్నం చేస్తారా లేదా? అదే కదా ఈరోజు మీరు అడిగిన స్పష్టత విషయంలో ఏది ఏమైనప్పటికీ ఈరోజు శాసనసభకు సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ సిఎల్పి మీటింగ్ మరి చాలా సజావుగా మంచి ఆలోచనలతో, మంచి సూచనలతో, మంచి అభిప్రాయాలను వెలిబుచ్చడానికి పార్టీ ఒక పక్షాన, ప్రభుత్వం ఇంకో పక్షాన, ఈ రెండు కలిపి ఏ విధంగా మనం రాబోయే కాలంలో పార్టీ పటిష్టంగా ప్రజల వద్దకు వెళ్ళి ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు కానీ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగం చేయాలో స్పష్టంగా మా పిసిసి అధ్యక్షుల వారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. నేను స్పష్టంగా చెప్పినాయా, వారు కాదు నేను చెప్పింది, వారి నోట్లో ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారు స్వయాన చెప్పినాక మీకెందుకు అన్ని డౌట్లు? నేను శాసనసభ్యుడిగా నేనేం చెప్తే ఆ విధంగానే ఉంటుంది. మీరు లేనిది పెట్టి పాపము అనవసరంగా లేని అంశాన్ని పెట్టి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఏదేమైనా కల్తీ అనేది ఎక్కడ కూడా కాకూడదు, ప్రధానంగా పుణ్యక్షేత్రాలకు కాకూడదు. మరొకటి, పుణ్యక్షేత్రాల్లో రాజకీయాలకు తావునియకుండా నిజంగానే జరిగితే ఖచ్చితంగా ఖండిస్తాం. దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిందే. ఒకవేళ విచారణలు తేలితే దాన్ని ఏ విధమైన నిర్ణయం తీసుకోనో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. ఈరోజు సిఎల్పి మీటింగ్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు కూడా పిలిచారు. మేము వచ్చాము. ఈరోజు పిసిసి అధ్యక్షుడు మన సీఎం గారు అందరికీ గొప్ప దిశానిర్దేశం చేశారు. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో నిర్మాణాత్మక కార్యక్రమాలు